ఏలూరులో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వీరంగం సృష్టించారు. గత రాత్రి టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ఇంటి వద్దకు వెళ్లి నీ అంతు చూస్తారంటూ హెచ్చరించారు. గత కొద్ది రోజులుగా దెందులూరు నియోజకవర్గంలో ఇసుక, మట్టి, మద్యం మాఫీ నడుస్తోందని, వీటిపై ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తారని ఆరోపించారు శ్రీనివాస్. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ప్రవర్తించడం మంచిది కాదంటూ చింతమనేనిపై బహిరంగంగా ఆరోపించారు. ఈ నేపథ్యంలో వివాదం తలెత్తినట్టుగా తెలుస్తోంది. శ్రీనివాస్కు పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇదే అంశంపై శ్రీనివాస్ భార్య పద్మజతో మా కరెస్పాండెంట్ సత్య ఫేస్ టు ఫేస్. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిన్న రాత్రి ఇటు ఏలూరులోని ఈడ్పుగంటి శ్రీనివాసరావు ఇంటి వద్దకు వచ్చి వీరంగం సృష్టించారు. అయితే ఈడ్పుగంటి శ్రీనివాసరావు ఇంటి వద్దకు దాదాపు 200 మంది కూడా వచ్చి ఇక్కడ హల్చల్ చేశారని అయితే తెలిసింది. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ భార్య పద్మజ గారు ఉన్నారు. అమ్మ, చెప్పండి, ఏం జరిగింది అసలు రాత్రి? దెందులూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి ఒక 200 మందిని జనాలను తీసుకొని జేసీబీ, టిప్పర్లు, అనేక రకాల ఆయుధాలతో మా ఇంటికి వచ్చి మా గేట్లు బకలగొట్టి విపరీతమైన బూతులతో నిన్ను, నీ భర్తని, నీ కొడుకుని చంపేస్తానని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇక్కడికి జేసీబీ కూడా తీసుకొచ్చేసారు. జేసీబీ కూడా తీసుకొచ్చారు, టిప్పర్లు తీసుకొచ్చారు. అంటే ఇల్లు కూల్చేసి మమ్మల్ని చంపేస్తామని. ఏం చేశారు అప్పుడు? మీరు అంతమంది వచ్చారు కదా, అసలు ఏం చేశారు ఆ టైంలో? మేము ఏం చేయడానికి చాలా భయపడిపోయి పోలీసులు వచ్చారు. వాళ్ళు చేయగలిగింది చేశారు. వాళ్ళని కూడా దుర్భాషలాడి ఆయన ఇష్టం వచ్చినట్టు చేశాడు. నిన్ను రేపు లోపు తీసేస్తానని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అయితే చెప్పండి, మీ గతంలో ఇటు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని, ఇటు మీ శ్రీనివాసరావు గారు కూడా స్నేహంగా ఉండేవారని తెలుస్తుంది. అయితే ఈ వివాదం ఎందుకు వచ్చింది? అసలు ఈ గ్యాప్ ఎందుకు నడుస్తుంది? వాడు చేసే అరాచకాలని లాయర్ గారు వివరిస్తున్నారని, ప్రజలకు తెలియజేస్తున్నారని కక్షతో అట్లా చేస్తున్నాడు. మా కాన్స్టిట్యున్సీలో చాలా దురాఘాతాలు చేస్తున్నాడు. మట్టి అమ్ముకోవడం కానీ, తోటలు తీసేయడం కానీ, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కానీ, ఎవరన్నా ఇట్లా మాట్లాడితే వాళ్ళని ఇలా చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. అయితే ప్రధానంగా ఈ మట్టి, ఇసుక మాఫియా, అదేవిధంగా మద్యానికి సంబంధించి అవినీతి జరుగుతుందని ఆరోపించడం వల్లనే ఇలా వచ్చింది. వ్యక్తిగతంగా ఏం లేవా? వ్యక్తిగతంగా మా మామగారి మీద, లాయర్ గారి మీద కూడా మా కంటైనర్ ఎత్తుకెళ్ళిపోయి తనే మా మీద కేసు పెట్టారు. కేసు పెట్టారని అడిగితే ఇట్లా చేస్తున్నారు. ఎప్పుడు జరిగిందమ్మా ఇలాగా? 2 సంవత్సరాలు అయింది. గవర్నమెంట్ వచ్చిన స్టార్టింగ్లోనే ఎవరో అడగల. ఏ అరాచకం జరిగినా మా కాన్స్టిట్యున్సీలో ఎవరో అడగరు. అడిగితే వీడు ఊరుకోడు. వీడు చాలా దుర్మార్గుడు. వీడి భవిష్యత్తు ఇవాళ బతికుండడానికి కారణం ఈ లాయర్ గారు. అది అన్నీ మర్చిపోయాడు. వాడు తాగి ఊక్కుంటూ రాత్రి వచ్చి దుర్భాషలాడి మమ్మల్ని చంపేస్తానంటున్నాడు. మాకు రక్షణ కావాలి. వాడు అన్నీ చేసిన వాడిని మర్యాదగా తీసుకెళ్ళి సేవలు చేసుకుంటూ ఇంటికాడ కూర్చోబెట్టి మా ఇంటి పైన దాడి చేస్తే మా ఆయన్ని, నా కొడుకుని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఏం డిమాండ్? నా భర్తని సవ్యంగా తీసుకొచ్చి నాకు అప్పచెప్పాలి. లేదంటే నేను ఎంత దూరమైనా వెళ్తా. గవర్నమెంట్ సహాయం చేసినా చేయకపోయినా వెళ్తా. ఎవరు వృత్తి వాళ్ళని చేసుకోనివరా? ఏదైనా అరాచకాలు జరిగితే నోరు విప్పితే ఇట్లా చేస్తారా? చంపేస్తానంటున్నాడు వాడు. గౌరవ మర్యాదలు కూడా మర్చిపోయాం మేము. వాడు చేసిందంతా మీడియాలో కనిపించుద్ది, రేపు సీసీ ఫుటేజ్లో కనిపించుద్ది. అది కనిపించినా సరే వాడే దేవుడు. మొత్తంగా చూసినట్టయితే దెందులూరు నియోజకవర్గంలో జరిగిన అవినీతి మీద ప్రశ్నించినందుకే తమపై దాడి చేయడానికి దాదాపు 200 మందిని పైగా మనుషుల్ని తీసుకొని, అదేవిధంగా జేసీబీలు, ఆయుధాలతో తమ ఇంటి వద్దకు వచ్చి దాడికి యత్నం చేశారని, దాదాపు రాత్రి 11 గంటల నుంచి 3 గంటల వరకు కూడా తమ ఇంటి వద్ద హల్చల్ చేస్తూ తమ ఇంటిని ధ్వంసం చేయడానికి యత్నించారని, అయితే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి తమను ప్రొటెక్షన్ ఇవ్వటం, అయితే ప్రస్తుతం అయితే శ్రీనివాస్ని పోలీసులు తీసుకెళ్లి రక్షణ కల్పించారు. భవిష్యత్తులో తమకు చింతమనేని నుంచి ప్రాణహాని ఉంది, మమ్మల్ని రక్షించాలని అయితే శ్రీనివాస్ భార్య కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్ న్యూస్, ఏలూరు.